సరే, ఇది ఇంకొక వైపు ఉంటే గవర్నమెంట్ని కూల్చబోతున్నారట. ఎంపీ లక్ష్మణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. వారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు. డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అని. ఎట్లొచ్చే అవకాశం ఉంది? లక్ష్మణ్ గారు అన్న మాట ఏంటంటే, మీరు మాకు ఇక్కడ మెజారిటీ ఎంపీ స్థానాలు మాకు ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. మీరు కావాలంటే వారు బయట ప్లే చేసి చూడండి. మార్గం సుగమం అవుతుంది అంటే మేము ప్రభుత్వాన్ని కూలుస్తున్నామని చెప్పలేదు. వారు ఇంకో మాట చెప్పారు, నిన్ననే జరిగింది, నిన్న కూడా అన్నారు, నిన్న సాయంత్రం జరిగింది చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు అంటే ఒక గేట్ తీసినా అని చెప్తున్నారు. గేట్ తీస్తే బయట వాళ్ళు లోపలికి రావడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో లోపల ఉన్న వాళ్ళు బయటికి పోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిత్రమా జాగ్రత్త పడమని చెప్పారు తప్ప మేము ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎప్పుడు బీజేపీ చెప్పలేదు. దయచేసి ఇచ్చినట్టే కదా అది? కాదు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకునేటువంటి ఒక విఘ్నునిగా నీ పక్కన ఏదో ప్రమాదం వస్తుంది అని చెప్తా ఉన్నాం. బిల్డింగ్ గోడలు కదులుతున్నాయి, రగన్న బయట కురుకుదాం అంటే నేను ఇచ్చినట్టు అవుతుంది. అది ప్రమాదం అంటే ఎవరి రూపంలో వస్తుంది ప్రమాదం? అరే నువ్వు బీఫామ్లు ఇచ్చి గెలిపించుకున్నావు 64 మంది ఎమ్మెల్యేలు. నీ 64 మంది ఎమ్మెల్యేలు నీ వెనకాల నిలబడ్డంత సేపు నీ ప్రభుత్వాన్ని ఎవడు కూలగొడతాడు కదా? ఎట్లా కూలుతుంది ప్రభుత్వం? ఆ 64లోకి వెళ్ళి 10 మంది బయటకు వస్తే నీ ప్రభుత్వం కూలుతుంది. అగో ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్తగా చూసుకో, నీ పక్కన ఈ పక్కన ఆ పక్కన అని బాంబులే కనబడుతున్నాయని ఒక హితునిగా చెప్పి ఉంటారు. ఆ బాంబే ఏందంటారు నేను, ఆ బాంబే రూపంలో వస్తుంది, బీజేపీ వాళ్ళ పార్టీ రూపంలోనే, బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ రూపంలోనే. మేమెందుకు పోతామన్నా? ఎవరో ఒకరు లాగితేనే కదా. మేమెందుకు లాగుతాం? మాకేం ఎవరు రాంది? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఎట్లా వస్తాం అధికారంలోకి? గేటు మీద నుంచి దుంకిన ఆయన ఎటుపోవాలి? గేటు మీద నుంచి దుంకుతలేరన్నా, గేటు తీసుకొని వస్తున్నారు. అదే కదా చెప్తుంది. ఎక్కడికి వస్తున్నారు? ఏడిపోతుర్రు? మీ దాంట్లో తెలియదా? మీ దాంట్లోకి ఎందుకు వచ్చి ఎక్కడికి పోతున్నారు? అయితే ఇటు పోతురు, లేకపోతే అటు బొమ్మ బొరుసు అవుతుంది, బొరుసు బొమ్మ అవుతుంది. వాళ్ళే ఆడుకుంటుర్రు. ఓసారి గులాబీ రంగు ఎత్తురు, ఓసారి 3 రంగులు ఎత్తుర్రు. ఎవరన్నా నేను పోయిన దానం నాగేందర్ అన్న అంతకుముందు ఏడు ఉండనే, అందులోంచి ఇందులోకి వస్తారు, ఇందులోంచి అటు కూడా పోయిర్రు. పోతారు ఎందుకోరే? 2 రోజులకు భూమి గుండ్రంగా ఉంటది కదా, ఇప్పుడు ఇటు తిరుగుతురు, 2 రోజులు అయితే ఇటు తిరుగుతారు, అంతే తేడా. సో మీ పాత్ర ఏం లేదా? మా పాత్ర ఎందుకు ఉంటది అన్న? కూల్చాలన్న ఆలోచన ఏం లేదా? మాకెందుకు ఆలోచన? అవకాశం వస్తే మాకు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓ 10 మంది వస్తే మాకు ప్రభుత్వం వస్తుందంటే మా దగ్గర రావడానికి ఎవరన్నా ఆలోచిస్తారు. మా దగ్గర రావాలంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ మొత్తం మా దగ్గర రావాల్సి. ఇప్పుడు బీఆర్ఎస్ నీకు మొత్తం ఖాళీ చేసే ప్రయత్నంలో 39 బీఆర్ఎస్ 8 బీజేపీ. ఎంత అవుతుంది? 47 తోటి అధికారంలోకి వస్తావా? ఇంకొక 13 కావాలి. ఎంఐఎం అటు ఉంటాయని చెప్పింది కదా, అసలు వేసి చార్మినార్ కాడ చాక్లెట్ నోట్లో పెడుతూ చెప్పింది కదా, మేము నీతోటే ఉంటాం, 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు అని చెప్పారు కదా. మీరు గట్టిగా పనిచేసి వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. ఎవరు? ఎంఐఎం వాళ్ళు. న్యూట్రల్ అంటే మాకేం లాభం? కాంగ్రెస్ 64 ఉన్నారు, మాకు 47 అయిన ఎట్లయితుంది ప్రభుత్వం? అదే అంటే ఇందులో నుంచి ఒక 13 ఇట్లా లాగితే అయిపోయాయి. మేమెందుకు లాగుతాం? మాకేం అవసరం? మాకేం అవసరం లేదండి. అట్లాంటి ప్రయత్నాలు మీరు మీ బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి మీ ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ విశ్వాసాన్ని మీ మీద ఉంచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. మీరా పని చేయక మా మీద ఏడిస్తే ఎట్లా? నువ్వు సరిగా నీ పాత్ర నువ్వు సరిగా పోషించక ఏమంటారంటే, రేపు ఒకవేళ పొరపాటున వాళ్ళు మీరు లాగినా ఇంకేమన్నా చేసినా వాళ్ళు వద్దంటే డోర్ దగ్గర నిలబడ్డరా, మనం మేమేం చేయాలి, పార్టీలోకి వచ్చినారు అని చెప్తారు. అంటే అప్పుడు మీరు కాపాడుకోలేకపోయినారు, దానికి మేమేం చేస్తాం? బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఫామ్ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది? 64 మంది. 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వం కూలిపోతుందా? కూలిపోదు కదా. 64 నుంచి ఎందుకు బయటకు పోతారు 10 మంది? ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొట్టుకుంటారు? సొంత పార్టీని ఎందుకు నాశనం చేసుకుంటారు ఎవరైనా? అదే ఆలోచించాలి మీరు. ఆ పొరపాటు చేయకండి అని లక్ష్మణ్ గారు ఎల్డర్లీ పర్సన్ గా ఒక సలహా ఇచ్చారు తప్ప మిమ్మల్ని కూలగొడతాం. అక్కడ 300-350 వచ్చి 8-10 400 వస్తాయి మాకు. 350 ఎందుకన్నా 450 అటు ఇటు అనుకుందాం. సరే, నిజంగానే 400 వస్తాయి, ఈడొక 8-10 సీట్లు వస్తాయి, ఇంకా మీరు ఆగరు కదా. 15 సీట్లు వస్తాయి, ఎందుకు ఆగమన్నా? మోదీ సార్ రాలేదా అన్న? మాకు 273కి 303కి ఇచ్చారు. ఆగకుండా ఎవరైనా నాస్తి గుంజుకున్నామన్నా? జమ్మూ కాశ్మీర్ మాది మేము తీసుకుంటామన్నాం, బిల్లు పాస్ చేసినాం. 500 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది రామ మందిరం, మాది మేము కట్టుకుంటామన్నాం, కట్టుకున్నాం. ట్రిపుల్ తలాక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలకి, వాళ్ళకి న్యాయం చేస్తామన్నాం, ట్రిపుల్ తలాక్ తెచ్చినాం, రద్దు చేసినాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి మహిళల హక్కుల కోసం ఒక చట్టం తీసుకొచ్చినాం. మస్తు మంది దంపుడు ఉపన్యాసాలు మస్తు ఇచ్చిపోయారు. మేము తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు 33%. దీనికోసం ఉపయోగించిన మాకు వచ్చిన అధికారాన్ని తప్పి మేము ఎక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేయాలి. ఏం చేస్తే ఇట్లా ఎందుకు ఉంటుంది అన్న? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ని ఖాళీ చేయబోతున్నారా టోటల్ గా? మేమెందుకు ఖాళీ చేస్తామన్నా?